నమ శివాయ. మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. మన దేవాలయం ఛానల్ని చూస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది, చాలా సంతోషం. అయితే వారు లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకు నచ్చిందని తెలిసేది మాకు ఎలా? మీ లైక్స్ ద్వారానే. కాబట్టి మరచిపోకుండా తప్పనిసరిగా మా వీడియోలను లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి కథ కానీ, నీతి కానీ, విజ్ఞానము కానీ పూర్తిగా అందుతుంది. తరువాతి భాగాలను మీరు అప్పుడే చక్కగా ఆస్వాదించగలరు. ఇవన్నీ జరిగినప్పుడే ఈ వీడియో యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. కాబట్టి తప్పనిసరిగా మా వీడియోలను లైక్ చేసి ప్రతి వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు, మీ వాట్సాప్ గ్రూపులకు షేర్ చేయండి. ధన్యవాదాలు. ఇక ఈరోజు ఒక వైవిధ్యమైన అంశంతో మీ ముందుకు వస్తోంది ఎప్పటిలాగే మన దేవాలయం ఛానల్. అదే బాణాసురుడి కథ. ఈ కథను రసరమ్యంగా తన వ్యాఖ్యానంతో అందిస్తున్నారు శ్రీ గండవరపు ప్రభాకర్ గారు. వారికి అనేక కృతజ్ఞతాభివందనాలు. బాణాసురుడి కథ. ఎవరి బాణాసురుడు? ఒక భయంకరమైన రాక్షసుడు. పెద్ద రాజ్యం ఉంది వాడికి. అతని పరాక్రమానికి భయపడి అనేక మంది దేవతలు అతనికి తలవంచి వినయంగా మసులుకునేవారు. బాణాసురుడు గొప్ప శివభక్తుడు. ఇదే అతని యొక్క ప్రత్యేకత, శివభక్తుడు కావటం. శివుని కొలిచి గొప్ప వరం కోరుకోవాలనే ఉద్దేశంతో బాణాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. బాణాసురుడు ఆనందంగా తన కోరిక బయటపెట్టాడు. శివ, మహదేవ, నా రాజ్య ముఖద్వారానికి నీవు కాపలాగా ఉండు. అమ్మ బాబోయ్, దేవుడు అయిన శివుడు ఒక రాక్షసుడి రాజముఖద్వారానికి కాపలాగా ఉండడమా? చూసారా, మనకే ఇంత కోపంగా అనిపిస్తే శివుడికి ఎలా అనిపిస్తుంది? మరి సహజంగానే బాణాసురుని కోరికకు చాలా కోపం వచ్చేది శివుడికి. అయినా వరం ఇస్తానన్నాడు కనుక బోళాశంకరుడు తప్పక సరే అన్నాడు. ఆ విధంగా తన ద్వారపాలకుడైన శివునితో రోజూ ముచ్చటిస్తూ ఉండేవాడు మన కాదు రోజు ముచ్చటిస్తూ ఉండేవాడు బాణాసురుడు. దేవుణ్ణి కాపలాగా చేసేవాడు మనవాడు ఎలా అవుతాడండి? మనవాడు కానీ. ఒకరోజు అలా చేస్తూ ఉండగా ఇలా అన్నాడు బాణాసురుడు శివుడితో. భూతనాథ, నాకు ఈ మధ్య ఎవరితో పోరాడే అవకాశం రాక ఊళ్ళంతా పేటెక్కినట్టుందయ్యా. నాతో సమానమైన వాడెవడైనా సరే తారసపడితే వాడితో యుద్ధం చేసి వాడి సిగ ధరగా వాడి పాదాక్రాంతం చేసుకోవాలని అనిపిస్తోంది. ఇలా అన్నాడు బాణాసురుడు శివుడితో. శివుడు గ్రహించాడు. ఏమన్నాడు శివుడు? అలాగే నీకు తప్పకుండా అలాంటి అవకాశం రావాలని నేను కూడా కోరుకుంటున్నానయ్యా. నీకు అలాంటి వీరుడు తారసపడినప్పుడు నీ రాజ్యముఖ ద్వారంలో జెండాతో కట్టబడి ఉన్న నీ ధ్వజము విరిగిపోయి జెండా చిరిగిపోతుంది. అది నీకు హెచ్చరికగా భావించు అని చెప్పాడు శివుడు. ఇది ఇలా ఉండగా అతి భయంకరుడైన ఆ బాణాసురునికి ముగ్ధ మనోహర సుందర సుకుమారి అయిన ఉష అనే కుమార్తె ఉన్నది. ఆమె గొప్ప నర్తకీమణి. ప్రతిరోజులాగే ఆమె ఒకరోజు నాట్యం చేస్తూ ఉండగా నాట్యాచార్యుడు పాట మొదలుపెట్టాడు ఇలా. మదన మనోహర సుందర నారీ మధురధరస్మిత నయన చకోరీ మందగమనజిత రాజమరాళీ
నాట్యమయూరీ ఉషా ఉషా బాణాసురుడి కథలో తరువాత ఏమైందో తెలుసుకోవాలంటే బాణాసురుడి కథ పార్ట్ 2 వీడియో చూడండి. ఈ పార్ట్ 1 వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే పార్ట్ 2ని ఎంజాయ్ చేయగలరు. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అన్నట్లు లైక్ చేయడం కూడా మర్చిపోకండి.